బీసీ నాయకునిగా లేకపోతే ఒక బీసీ నేతగా ముద్రపడడం వల్లనే కొన్ని పదవులు దూరమైన అనుకోవచ్చా? సెకండ్ టైం నాకు రాజ్యసభ 2005 నుంచి నేను వర్క్. రేవంత్ రెడ్డిని ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు మీరు కొత్త వాళ్లకు బయటి నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా వస్తారని మీరు క్వశ్చన్ చేశారు. కొత్త వాళ్ళకి ఎట్టిస్తుందని నా ఆర్గ్యుమెంట్. వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ సెవరల్ ఇయర్స్. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు కూడా మీకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు, కానీ వాళ్ళు సీఎంలు అయ్యారు. ఇద్దరు అదృష్టం బాగుంది. నాకు వచ్చింది కదా, నాకు రాలేదని నేను బాధపడదు, వచ్చింది. పదవులు వద్దనుకున్న మీరు మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసి అడగడం. కేవీపీ రామచంద్రరావు చెప్పి నన్ను అహ్మద్ పటేల్ బదిలించి, లేకుండా హైదరాబాద్లో పోటీ చేసి ఓడిపోయారు. అంటే సికింద్రాబాద్ను ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? అక్కడ నా అభిమానులు ఉన్నారు, మీకు మా బీసీలు ఎక్కువ ఉన్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు 1,80,000 మంది ఓట్లు ఉన్నారు. నమస్తే, నేను క్రాంతి. ప్రస్తుతం మనతో ఒక ముఖ్య అతిథి ఉన్నారు. ఆయన రాజకీయ భీష్ముడు. 1962లో సేవాదల్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పట్టిన జెండా మార్చకుండా ఒకే పార్టీలో కొనసాగుతున్న ఆ రాజకీయ నేత ఉత్పలమాల హనుమంతరావు. ఉత్పలమాల హనుమంతరావు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. హనుమంతన్న అంటే సగం మందికి తెలియవచ్చు, కానీ అందరికీ తెలిసిన పేరు విహెచ్. కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్ ఆయన. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్న వ్యవహారాల గురించి, ముఖ్యంగా తన రాజకీయ జీవనం గురించి, రాజకీయ పయనం గురించి కొన్ని వివరాలైన అన్నగారి మాటల్లో మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. మిమ్మల్ని కలవడం, మీతో ఇట్లా మాట్లాడే అవకాశం రావడం హ్యాపీగా ఉంది అన్న. సో మొత్తానికి మీరు అన్ని పదవులు అనుభవించారు. ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు, పీసీసీ అధ్యక్షుని కూడా పనిచేశారు. కానీ మీకు దక్కకుండా పోయిన, మీకు దగ్గరకు వచ్చి దూరమైన పదవి ఒకటి ఉంది, ముఖ్యమంత్రి పదవి. ఎట్లా ఫీల్ అవుతారు ఆ పదవి దక్కకపోవడం? రాజకీయాలలో అప్ డౌన్స్ వస్తాయి. నాకు ముఖ్యమంత్రి పదవి దగ్గరలో వచ్చి పోయింది, అది అందరికీ తెలుసు. రాజీవ్ గాంధీ నన్ను చేయమని హెచ్కేఎల్ భగత్ ఇన్ఛార్జర్గా పంపించింది, కానీ వేరియస్ రీజన్లు అప్పుడు నా వయసు 41 ఏళ్ళే. కానీ సీనియర్లు అందరూ ఏమనుకున్నారంటే నా కాన్సెప్ట్, నా సోషల్ జస్టిస్. నేను ఎప్పుడైతే పీసీసీ ఎగ్జిక్యూటివ్, ఏ ఎగ్జిక్యూటివ్ కూడా ఇట్ విల్ టేక్ ఆఫ్టర్ పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మినిమం 4 నెలలు, 6 నెలలు, ఏడాది కూడా అవుతుంది. కానీ రాజీవ్ గాంధీ గారు బతుకున్న, ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రధాని ఉన్న రోజులలో ఒకటే సెకండ్లో నేను ఇచ్చిన లిస్టును అప్రూవల్ చేశాడు వితిన్ 5 minutes లోపల. అది ఆయన ఆలోచన ఏమిటంటే నా మీద నమ్మిక, హనుమంతరావు న్యాయం చేస్తాడని సీనియర్ నాయకులను కన్సల్ట్ చేయమని చేశాను. కానీ అందులో నేను ఎక్కువ భాగం అంటే సామాజిక న్యాయం, ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో 23 జిల్లాలు ఉంటే సగం జిల్లాలలో బీసీ హెచ్సీలకు ఎక్కువ వేయడం జరిగింది. రాయలసీమ అటువంటి ప్రాంతంలో కూడా 4 జిల్లాలు ఉంటే 3 జిల్లాలలో వీకర్ సెక్షన్కి వేశారు. ఆడ అందరికీ కొంత బాధ కలిగిందా, లేకుంటే ఈ చిన్న వయసు వీడు వచ్చేస్తే మీ సీనియర్ల సంగతి ఏమనుకున్నారో తెలియదు. సరే, ఏదైనా అది తప్పిదారిపోయింది. కానీ మళ్ళొకసారి అవకాశం వచ్చిండే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వైజాగ్కి వచ్చాడు. వైజాగ్లో మీటింగ్ అయిపోయింది. ఆయనకి ఇచ్చినటువంటి ఏవైతే వస్తువులు కానీ, చెల్లెలు కానీ, షాళ్ళు కానీ అన్నీ నాకే ఇచ్చాడు. ఇచ్చేమన్నాడు హనుమంతరావు, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఐ విల్ మేక్ యూ సీఎం అన్నాడు రాజీవ్ గాంధీ గారు. కానీ నా దురదృష్టం, హెలికాప్టర్ కింగ్ ఎయిర్ చిన్న హెలికాప్టర్ చెడిపోయింది, ఉంటే బాగుంటుంటే చెడిపోయిందని తోవలకు వచ్చినాం. మళ్ళీ అది బాగైంది అన్నాడు. ఆయన వెళ్ళిపోవడం, ఆయన పోవడం వల్లనే నాకు న్యాయం జరగలే. తర్వాత కూడా నేను ఎన్నడూ కూడా
ముఖ్యమంత్రి రాలేదని బాధపడలే. ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి ఎక్కడ అన్యాయం జరిగినా, అది హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు జరిగినా, మర్డర్ జరిగినా, అక్కడికి పోయినా రైతులకు సంఖ్యలు వేస్తే, మిర్చి రైతులకు వాళ్ళు ఎంబడి ధర్నా చేసినా వాళ్ళకు సంఖ్యలు వేస్తే బల్ల పోయి ఒక్కొక్కరికి ₹1,00,000 10 మందికి ఇచ్చి వచ్చింది. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు ఏదైతే టార్చర్ చేశారో దాని మీద కూడా 3 సార్లు పోయినాను. దానికి మీరా కుమారి కూడా రావడం. అదేవిధంగా ఎక్కడ ఏది ఇంటర్మీడియట్ అమ్మాయి, ఒక అమ్మాయికి ఏది ఇంటర్మీడియట్ బోర్డులో తప్పుదారి వల్ల అమ్మాయి ఫెయిల్ అయిపోతే ఏది సెంటిమెంట్గా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు కూడా పోయి పరిగి దగ్గర ఇవి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోతానండి. అదే అదేది ఇవాళ ఈ పర్సనాలిటీ కానీ, హెల్త్ కానీ, ఈవెన్ సోనియా గాంధీ గారు కూడా, నేను అపోలోలో ఎప్పుడైతే కరోనా వచ్చినప్పుడు ఆమె ఫోన్ చేసినాక నో ట్యాబ్లెట్, నో ఇంజెక్షన్, ఇమీడియట్. ఎస్, అంటే నువ్వు ఎప్పుడే కానీ ఒక వ్యక్తి హాస్పిటల్ ఉంటే అభిమానులు అనే ఎప్పుడైతే వస్తారో అదే మోర్ స్ట్రెంత్. ఆ స్ట్రెంత్ వల్ల ఇవాళ నేను నన్ను అడిగింది సెంట్రల్లో ఆమె ఏది నెహ్రూ బర్త్డేకి వచ్చి నన్ను అవార్ యూ అన్నది. మ్యామ్ ఆఫ్టర్ యూ స్పోక్ టు మీ ఇన్ ది హాస్పిటల్ ఐఎమ్ ఫిజికలీ ఫిట్ అన్నా. అంటే ఆమె కూడా నవ్వింది. అంటే దట్ ఈజ్ యాక్టివిటీ చేస్తూనే ఉంటా. ఎక్కడ ఉంటే నేను రాజకీయాల్లో మా ఫ్యామిలీలో ఎవరు లేరు, అందరూ ఉద్యోగం, బిజినెస్, చదువుకున్నటువంటి మా సిస్టర్ కానీ, మా మేనలు కానీ, మేనగోడు అందరూ అమెరికాలో ఉన్నారు. మోర్ దాన్ ఒక 100 ఫ్యామిలీస్ అన్న ఉన్నారు మా స్ట్రెంత్. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో వస్తాను నేను అనుకోలేదు. ఒక పరిస్థితిలో వచ్చినా ఇందిరాగాంధీని చూసి నేర్చుకున్నా, రాజీవ్ గాంధీని చూసుకుని నేర్చుకున్నా, సంజయ్ గాంధీ 5 అంశాల వల్లనే ఐ బికేమ్ వెరీ పాపులర్. యూత్ కాంగ్రెస్ హనుమంతరావు లేకుంటే హనుమంత్ అన్న, అందరి వాడు అనేది ఒక పేరు వచ్చింది. అంతే సార్ నాకు. సో మీకు ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, అంటే మొత్తం ఆ గాంధీ కుటుంబానికి మీరు వీర భక్తుడు అనాలనా, వీర విధేయుడు అనాలనా? హనుమన్న పేరు ఉంది కాబట్టి. చూడండి, వాళ్ళు వచ్చిందని కాదు, వాళ్ళ ఆదర్శాలు, వాళ్ళ ఆలోచన. వాళ్ళు ధనిక కుటుంబంలో పుట్టి స్వాతంత్రంలో కోట్ల రూపాయలు మోతీలాల్ నెహ్రూ, ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఖర్చు పెట్టాడు. నెహ్రూ గారు కూడా జైల్లో పాలు ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒక ఆదర్శం తీసుకొని నేను ఎప్పుడు కూడా పనిచేస్తాను. నాకు భవన వెంకటరామ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్లస్ ఎమ్మెల్సీ ఉన్నా. నన్ను ఏవి మంత్రిగా జాయిన్ కమ్మన్నాడు. ఐ రిఫ్యూజ్డ్. నేను ఐ వర్క్ ఫర్ పార్టీ అన్నా. అదే మాట ఏది భవన వెంకటరామ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఢిల్లీలో ఇందిరాగాంధీని పిలిచి ఏది డిన్నర్ ఇచ్చారు. ఆ డిన్నర్లో చెప్పాడు, సార్ ఐ వాంట్ టు టేక్ హిమ్ టు ది బాయ్ టు యూత్ కాంగ్రెస్ హనుమంతరావు ఇంటూ ది క్యాబినెట్. ఈ రిఫ్యూజ్ అంటే వై అన్న. నో ఈ వాంట్ టు వర్క్ ఫర్ పార్టీ అంటే ఇట్లా కొట్టింది. ఎస్ గుడ్ అన్నది. అంటే పని చేయడంలో ఒక ఆలోచన, కాన్సెప్టు, మన ఆదర్శం ఏమున్నది, మన నాయకుల ఆదర్శం ఏముంది. నేను తప్పనిసరిగా పేదవానికి, ఈవెన్ అగ్ర కులాలలో కూడా అన్యాయం జరిగితే అక్కడ కూడా పోతాను నేను. ఓన్లీ నేను కాన్సెప్ట్ అది కాదు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతాను, మాట్లాడతాను. అది ఆ కల్చరే ఇవాళ. నేను ఆంధ్రలో పోయినా వెరీ పాపులర్. వైజాగ్ గో, ఈస్ట్ గోదావరి గో, వెస్ట్ గోదావరి గో, హనుమంతరావు గారు వచ్చారండి, హనుమంతరావు గారు వచ్చారండి అంటారు. వాళ్ళు అంత సంతోషపడతారు. అంటే మీ మీద బీసీ నాయకునిగా లేకపోతే ఒక బీసీ నేతగా ముద్ర పడడం వల్లనే కొన్ని పదవులు దూరమైన అనుకోవచ్చా? చూడండి, నేను ఎప్పుడైతే సెకండ్ టైం నాకు రాజ్యసభ 2005 నుంచి నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఓబీసీ ఎంపీస్ ఫోరం. దానికి కారణం ఏంటంటే సామాజిక న్యాయం కావాలి. ఇందిరాగాంధీ ఏ ఆలోచన చేసిందో రాజీవ్ గాంధీ గారు చేశారు కదా. 73-74 అమెండ్మెంట్ తీసుకు మహిళలకు కూడా రిజర్వేషన్ తెచ్చాడు కదా. పార్లమెంట్లో బిల్లు వేయాల, ఏది జిల్లా పరిషత్లో కానీ, అదేవిధంగా లోకల్ బాడీలో కూడా అందరూ కూడా, మున్సిపాలిటీలో అందరు మేయర్లు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు. ఆ కాన్సెప్ట్లో నేను ఎక్కడ పనిచేస్తానండి. దాని మీద నా ఉద్దేశం ఏంటంటే జనాభా లెక్క ప్రకారంగా వీఆర్ హైయెస్ట్ మెజార్టీ. నేను 3 సార్లు కలిసిన అయితే ఓబీసీ ఎంపీ, ఒకసారి 42 మంది, ఒకసారి 64, ఒకసారి 83. ఇదే
మన నరేంద్ర మోడీ గారిని కలిశాను అప్ టు 2016 దాకా. ఎప్పుడు కలిసినా అయ్యా మా జనాభా ఉంది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా బడ్జెట్ పెంచాలి, మేము ఓట్లేసే మిషన్లం కాదు, మాకు కూడా అధికారం రావాలన్నది. మా వాళ్ళు కూడా అసెంబ్లీ చూడాలి, పార్లమెంట్ చూడాలి, దేశ ఉన్నతిలో మా భాగస్వామి కూడా ఉండాలి అనేది మన కల్చర్. ఆయన ఒక్క పని చేయలే. ఆఖరుకు అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయండి, మా లెక్క అది చేయలే. పోనీ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న, మా బడ్జెట్ వ్యవసాయానికి బడ్జెట్ ఉంటుంది, అదేవిధంగా ఫారెస్ట్కు మంచి ఉంటుంది, అడవులలో పులులు ఎంతుందో లెక్క, కానీ మా బడ్జెట్ ఎందుకు పెంచారని అడిగితే కూడా అది కూడా చేయలేదు. ఇప్పుడేదో ఆయన ఏది భారత రత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వడంతో మంచిదే. కానీ నేను అనేది ఏంటి, బేసికల్గా కింది వారికి న్యాయం జరగాలి కదా. అదే ఆలోచన రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఏమంటారు, ఎక్స్రే అన్నాడు ఆయన. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీలలో ఎంతమంది ఉన్నారు కింది స్థాయిలో తెలుసుకోవడానికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చి, నో ఈ స్టడీడ్ ఎవ్రీబడి. రైతుల సమస్య తెలుసుకున్నాడు, విద్యార్థుల సమస్య, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాడు. ఆఖరికి ఆయన అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇది ఎప్పుడో 1981లో అయింది. దాన్ని చేయాలని ఇవాళ అన్న తర్వాత అందరూ బీసీ అంటున్నారు. కానీ నేనేమంటున్నా, ఇవాళ ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఆ తర్వాత ఆయన కూడా ఇమీడియట్గా రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా అన్నాడు. అది ఎందుకంటే నాయకుడు చెప్పినట్టు. అదేవిధంగా 6 డిక్లరేషన్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా, ఎవరైనా అన్నారా? వాళ్ళు అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు. 10 ఏళ్లలో ఏం చేయలే మీరు. ఇవాళ 1 మంత్ కూడా కాకముందే అప్పుడే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము 10 ఏళ్ళు ఓపిక పట్టి ఉన్నాం కదా బాబు, మీరెందుకు కొట్టారు? 10 రోజులు చూడు మేము చూసేస్తాం, మేము ఓడంటే ప్రభుత్వాన్ని కూడా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. యాజ్ ఎ సీనియర్ లీడర్ కాంగ్రెస్ కల్చర్ ఏది, మా కల్చర్ ఇది కాదు. పడగొట్టడం తిట్టడం ఇది కల్చర్ కాదు. ప్రజలు మీకు తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారో విశ్లేషణ జరగాలి. ఏం మనం పొరపాటు చేసినవురా, ఎందుకు మనం ప్రజలు చేసినారు? నువ్వు ఇచ్చినావు, దళిత బంధు ఇచ్చినావు, ఏది రైతు బంధు ఇచ్చినా కూడా, డబుల్ బెడ్రూమ్ కూడా సరిగ్గా ఇవ్వకపోయి, కానీ ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేసినారు? ఏడోనో ఒక పొరపాటు జరిగింది. నీ రైతు బంధులో కానీ దళిత బంధులో ఉన్న వాళ్ళే తీసుకుంటే ఎట్లా? వాళ్ళ పేర్ల మీద ఎస్సీ దాని మీద ఒక్కొక్కడు 3 లక్షలు తీసుకొని కమిషన్లు తీసుకొని డబుల్ బెడ్రూమ్లో 20%, అదేవిధంగా దళిత బంధువులు 30 తీసుకున్నారు. కాబట్టి ప్రజలు వ్యతిరేకం చేసిర్రు. మాది ఎందుకు నమ్మిండ్రంటే, సోనియా గాంధీ గారు ఎప్పుడైతే 1200 మంది బలిదానం చేసిర్రో, సెల్ఫ్ రెస్పెక్ట్, మా కాళ్ళ మీద మేము ఒక దీపం చేయం. తెలంగాణ ప్రజలు ఒకటి పీచబడుకునేది కాదు. నిజాం వ్యతిరేకంగా కొట్లాడిరు. ఆనాడు ఉన్నటువంటి నాయకులు పెద్ద పెద్ద జమలాపురం కె రామానంద్ తీరత్ వీళ్ళంతా ఆదర్శం ఫైట్ చేసిండ్రు. కనుక మేము కూడా అదే ఫైట్, మా బతుకు మేము బతుకుతామా, మీ పెత్తనం ఏందన్నాం, బలిదానం చేసిరు పిల్లలు. ఇవాళ అందుకుంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ. నువ్వేమన్నావు? ఏ దినమైతే తెలంగాణ ఇస్తుందో అమ్మా నీ కాళ్ళు కొడిగి నెత్తి మీద పోసుకుంటాను. కాదు, ఇంకోటి అన్నాడు ఆయన, నేను హరిజన్ ఐ వాంట్ టు మేక్ ఎ సీఎం అన్నాడు. ఇవాళ నువ్వు హరిజన్ చేయలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఏది 2 బెడ్రూమ్ ఎవరికి సరిగా రాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన భూములు కూడా నువ్వు తీసేసుకుంటున్నావు. ఇందిరాగాంధీ ఇచ్చింది అసైన్ ల్యాండ్ తీసుకున్నావు, దున్నేవాడికి ఇచ్చిన భూమి తీసుకున్నావు. కీసర దగ్గర 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు మాదిగలకు ఇస్తే ఆ భూములు కూడా మళ్ళీ దొరలకు. వాట్ ఈస్ ది ధర్ని? ఐ కాంట్ అండర్స్టాండ్. ధర్ని వస్తే మళ్ళీ దళాలు, అరే నీ దళాల కంటే ఎక్కువ అన్యాయం రా బాబు. రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ స్పోక్ ఇన్ ది ఖమ్మం మీటింగ్, ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి వాపస్ లేరే, మళ్ళీ అది రాగి కృష్ణారెడ్డికి అయింది, దొరల చేతికి అయింది. కనుక అది చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ కమిటీ వేసిండ్రు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏది లేదు. 81 లెస్ దెన్ 2001 వరకు వాళ్ళ పేర్లే ఉన్నాయి. 2002లో చనిపోయిన 2
ఎస్సీల దొంగ సంతకాలు పెట్టి మా భూమి వాపసు ఇచ్చేసిండ్రని హైకోర్టులో వేసుకొని తీసుకొచ్చి రెవెన్యూలా ఎవరు హనుమంత్ రెడ్డి అట్ట ఇంకోటి వెంకటేష్ అట్ట ఎంఆర్ఓలు అంతా ముక్కడికి అయ్యి హెచ్ఎండిఏ దగ్గర కూడా పర్మిషన్ తెచ్చుకున్నారండి. కోర్టుల కేసు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఎట్లిస్తుంది, ఇవాళ ఎవడో దొరికింది కదా ఏదో పెద్ద తిమింగలం. ఇట్లా ఆయన ఎంతమందికి చేసి ఆఖరికి సోమేశ్వర్ కూడా భార్య పేరు మీద ఉండాలండి. ఏం అన్యాయం రా బాబు, ఐఏఎస్ రైతులు దీని గురించేనా? అరే యువర్ ఫ్యామిలీ వరకు ఉండాలి. అరే మీరు కూడా దోచుకుంటే రాజకీయ నాయకులు అదే తిన్నారు ఇవాళ అఫీషియల్స్ కూడా తింటుంటే ఎట్లా? నేను మహాంతిని చూసిన, ఐపీఎస్ మహాంతిని, నేను అలాంటి ఎస్పీని పోలీస్ ఆఫీసర్ చూడలే. ఆయన ఇద్దరు కొడుకులు కూడా వెరీ సిన్సియర్ ఆఫీసర్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అలాంటి ఆఫీసర్ ఇవాళ గుప్తా గారు వచ్చిండ్రు, మరి గుప్తా గారు కూడా మంచిగా చేస్తారని నేను అనుకుంటా. అదేవిధంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డికి వస్తే మా అందరికి వచ్చినట్టే కదా, అది నా ఆలోచన. మీరు రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావించారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్ చేసినప్పుడు మీరు కొత్త వాళ్లకు బయటి నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా వస్తారని మీరు క్వశ్చన్ చేశారు. ఎప్పుడైంది ఆయన రాకముందు మాట్లాడిన, ఎప్పుడైతే సోనియా గాంధీ, ఎందుకంటే మేము లేమా కొత్త వాళ్ళకి ఎట్లిస్తుందని నా ఆర్గ్యుమెంట్. వెన్ వీఆర్ వర్కింగ్ ఫర్ సెవరల్ ఇయర్స్ ఈడ లేరా అనేది మా ఉద్దేశం. కానీ ఆయన వేరే పార్టీలకు వెళ్ళి ఎందుకు వచ్చిండ్రు, ఆయనకి ఎందుకు ఇస్తారని అన్నది నిజమే. కానీ ఎప్పుడైతే సోనియా గాంధీ అపాయింట్ చేసిందో షీఈ్ మై లీడర్, ఐ రెస్పెక్ట్ మై లీడర్. ఆనాడు నుంచి చెప్పినా ఏది మేడ్చల్ మీటింగ్లో, రేవంత్ రెడ్డి ఇవాళ నుంచి మా లీడర్ అపాయింట్ చేసి దేర్ ఇస్ నో క్వశ్చన్, టుడే ఆన్వర్డ్స్ ఐ సపోర్ట్ అన్నా ఇవాళ దానిక సపోర్ట్, రేపు కూడా సపోర్ట్ చేస్తా. దట్ ఈస్ మై, నేను డబల్ గేమ్ ఆడ, ఏది ఉంటే సూటిగా మాట్లాడతా, తెలుసుకుంటా. ఆయన కూడా ఆయన వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఊపు వచ్చిందా లేదా, కష్టపడ్డా లేదా, డబ్బులు ఎక్కడికి వెళ్ళి తెచ్చిండో తెలియదు, కానీ అన్ని మీటింగ్లు ఆయనే పెట్టిండు. కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి ఏదైతే ఎలక్షన్ల రిజల్ట్ రాగానే హూ విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని అడిగిండ్రు. ఎవ్రీబడి వాజ్ రన్నింగ్ కదా. అప్పుడు పేపర్లో 5-6 పేర్లు వచ్చినాయి. ఎవరు జగ్గారెడ్డి అన్నారు, ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, కోమటి, అందరు క్లెయిమ్ చేసిండు కదా. కానీ నేను ఒకటి అన్న, కష్టపడిన వానికి ఇవ్వాలి. అరెవరు అన్నాడు, ఎస్ రేవంత్ రెడ్డి అని చెప్పిన. అదే మాట రాహుల్ గాంధీ గారు చెప్పారు, చేశారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, బట్ అకార్డింగ్ టు ది అకౌంటబిలిటీ హూ హాజ్ వర్క్డ్ ఫర్ పార్టీ, సో వాళ్ళని నేను గమనిస్తా. అందులో ఎస్సీ లేదు, బీసీ లేదు, న్యాయంగా ఎవడైతే నేను ఆడ కూడా ఎస్సీ బీసీ మళ్ళీ నా క్యారెక్టర్ దెబ్బతింటు పంజారే సుడువా హనుమంతరావు ఎంతసేపటి వీకర్ సెక్షన్ అంటాడు, రెడ్డికి బలం ఉన్నా చెప్పలేదని చెడ్డ పేరు నాకెందుకు. అందులో పని చేసిండు, నాకు అడ్డ ముందు చేసిండు, ఇన్ని మీటింగ్లు పెట్టిండు. అదేవిధంగా ఏది సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టిండు, సోనియా గాంధీ తుక్కుగూడలో 5-6 లక్షల మందిని మొబిలైజ్ చేసిండు. ఎవరిదండి? ఏ నాయకుడు వేరేవాడు ఎవరు చేయలే, అతనే వన్ మ్యాన్ షో. టు బి ఫ్రాంక్, రాహుల్ గాంధీ కన్యాకుమారి కదిన దానిక నా వేరే వాళ్ళు ఎవడు ఇచ్చిండో నాకైతే తెలియదు కదా. అతను కష్టపడ్డాడు, అతను రాహుల్ గాంధీ ప్రోగ్రెస్. కనుక నేను న్యాయం మాట్లాడతా. నేను ఎవరైనా నాకేదో సొంతం ఉన్నదని ఎందుకని ఇన్ని రోజులు నేను అట్లనే ఉన్నా. ఎవడు పని చేసిండో వాళ్ళని పైకి తెచ్చిన తర్వాత వాళ్ళు నాతో దూరం ఇక ఇష్టయించుకొని, అది వాళ్ళ కల్చర్. ఎవడన్నా ఇవ్వాలని నేను ఇందిరా విజయరత్నం తిరిగినప్పుడు అప్పుడు డబ్బులు లేవు కదా. ఎన్టీ రామారావు వెరీ ఫార్ 87 to 89 రాజీవ్ గాంధీ గారు నాకు రథం ఇప్పించిండు. ఇందిరా విజయరత్నం తిరిగితే అందరు నవ్విండ్రు. కానీ రాను రాను దానికి క్రేజ్ పెరిగింది. అక్కడ కూడా నేనేం చేసినా ఎవడు పని చేస్తే వాళ్ళకి ఇవ్వాలన్న. ఎంతమంది లీడర్లను తయారు చేసిండండి. రాజశేఖర్ వ్యతిరేకంగా 30 మంది ఎంపీలు సంతకాలు చేసిండ్రు. ఫ్రాక్షనిస్ట్ లీడర్, వీ షుడ్ నాట్ డూ ఇట్ అన్నారు. కానీ నేను చెప్పిన, నో సార్, దిస్ టైమ్ యూ మేక్ హిమ్ యంగ్ బాయ్. అతను డైనమిక్ ఉన్నాడు. వాట్ అబౌట్ యూ సార్? యు ఆర్ దేర్, ఐ కెన్ కమ్ ఎనీ టైమ్, బట్ యూ డూ ఇట్ బికాజ్ నా దగ్గర డబ్బులు లేవు. నేను ఏఐసిసి ప్రతి నెల వచ్చి నేనే అడగాలి సార్, ఈయన చేయండి అన్నా చేయించిన. అదేవిధంగా ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన ఇందిరాభవన్ కట్టించినప్పుడు ఎవరు పిసిసి అన్నారు, నేను ఆయనకు కూడా సాయం చేసిన. ఎం సత్యనారాయణరావు చేసిన,
ఎవరిని చేయలేదండి. కానీ నాకు ఒక చెడ్డ ఇది పేరు ఏంటంటే హనుమంతరావు ఏడా ఆంటీ రెడ్డి రాబాయ్, రాజశేఖర్ చేసిన, చిన్నారెడ్డిని చేసిన, జనార్దన్ రెడ్డిని చేసిన, సుధాకర్ రెడ్డి ఇప్పుడు అందులో పోయింది కదా, అతన్ని కూడా నేను ఎవరిని చేయలేదు. ఎవరు టాలెంట్ ఉంటే అలా చేస్తామండి. కానీ దాంతోపాటు వీకర్ సెక్షన్ కూడా పైకి తెచ్చి ఎంతో మందిని చేసిన. రఘువీరారెడ్డి నేను ఉన్నప్పుడు డిసిసి ప్రెసిడెంట్ చేసిన, సత్యబాబు వాస్పి యూత్ కాంగ్రెస్ విజయనగరం ప్రెసిడెంట్. ఆ లెక్క చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. కొందరు అయినాక వాళ్ళలో ఆలోచన మొదలు సాక్రిఫైస్ నేచర్ కాదు అది. అరే మనమే ఉండాలి అని వద్దు, మనం అనవద్దు, మన పార్టీ. నేను మనం అని ఎప్పుడన్నా, మనము కాదు అందరము. అందుకుంటే హనుమంతన్న అందరి వాడు అయింది అనేది నా ఉద్దేశం. అయితే మీరు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీ టీంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు కూడా మీకు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కానీ వాళ్ళు సీఎం యువజన కాంగ్రెస్ చూడండి వాళ్ళ అదృష్టం. కేసీఆర్ నా దాంట్లో ఉన్నాడు. నేను యూత్ కాంగ్రెస్ జనరల్స్ ఉన్నప్పుడు అదేది ఆయన తిరుపతి పక్కకు ఉన్నటువంటి ఏదో ఉన్న అక్కడ ఓన్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే. కానీ అతన్ని నేను వైస్ ప్రెసిడెంట్ చేసినాం, ఈయనను కూడా వైస్ ప్రెసిడెంట్. ఇద్దరు అదృష్టం బాగుంది. ఇది నాకు వచ్చింది కదా, నాకు రాలేదని నేను బాధపడద్దు, వచ్చింది. బట్ మనం లక్ లేదు. ఏదో కానీ అదృష్టం కలిసి రావాలి. ఇలా మన రేవంత్ రెడ్డి చూడు 4 ఏళ్లలో ఇవంతా చీఫ్ మినిస్టర్, వర్క్ కూడా ఆడు వచ్చిండా లేదా, టైం కూడా కలిసి వచ్చింది ఆయనకు. 10 ఏళ్లలో వీళ్ళ వ్యతిరేకం ఆయనను ఎక్స్పోజ్ చేసిండు, ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ చేసిండు, మీటింగ్లు పెట్టిండు. 6 డిక్లరేషన్ సోనియా గాంధీ ఇచ్చింది నమ్మిండ్రు. ఎందుకంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చేసిందా లేదా. సో దట్స్ వే. సో టైం. అయితే అన్న మీరు మంత్రి పదవి వద్దనుకున్నారు 2 సార్లు, రాజ్యసభ కూడా వద్దనుకున్నారు, పార్టీ పదవే కావాలనుకున్నారు. అంటే పదవులు వద్దనుకున్న మీరు మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసి అడగడం. పదవులు కాదు, నాకు 2008లో సోనియా గాంధీ నన్ను మంత్రి చేయాలని చూసింది, పేరు వచ్చింది. కానీ ఫైనల్ దెబ్బ ఎవరు కొట్టిరు మరి, ఆయన తప్పేం కాదు. కేవీపీ రామచంద్రరావు చెప్పి నన్ను అహ్మద్ పటేల్ బదిరించి, లేకుంటే అప్పుడే అయిపోతుంది నేను క్యాబినెట్లో. అది క్యాబినెట్ పోయింది, ఇది ముఖ్యమంత్రి. ఏదైనా ఇవాళ పబ్లిక్ లైఫ్లో ఉన్న డబ్బు సంపాదించలే, కానీ పేరు సంపాదించే. ఏడవైనా ప్రజల అభిమానం ఉన్నది. చూడండి నాకు సెక్యూరిటీ ఉందా చెప్పు, నా సెక్యూరిటీ కూడా విత్డ్రా చేసిండు. నేను ఒకసారి అడిగి చూసిన, ఇవనంటే అయిపోయాయి. ఏమంటే పోలీస్ ఆఫీసర్లు అన్నవారు నువ్వేనండి, నువ్వు అందరికి ఎవరు, నువ్వు మచ్చలేని లీడరు, నేను ఎవడు నిజమే. ఎక్కడికి పోయినా దిగంగానే మంది. నేను 10 కార్లలో పోను, ఒకటే కారు, డ్రైవర్ ఎవడంటో పక్కకు ఫోన్లో అంతే. ఏడికి పోయినా దిగంగానే అదే హనుమంతరావు కూడా వచ్చిందంటే రోడ్డు మీద నిలబడితే 10 మంది వస్తారు. అదే హనుమంతరావు బండి కావాలని అన్న కార్లు ఎక్కువ అంటారు. అంటే దట్ ఈస్ ది బ్యాంక్ బ్యాలెన్స్. అదే ప్రజల బ్యాంక్ బ్యాలెన్సే నాది, పేదవారి బ్యాంక్ బ్యాలెన్సే నాది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఖమ్మం నుంచి టికెట్ అడగడానికి ప్రత్యేక కారణం ఉందా? 2019లో కూడా అడిగారు, మీకు టికెట్ రాలేదప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఖమ్మంని క్లెయిమ్ చేస్తున్నారు. చూడండి 2019లో నేను మొదటి నుంచి, ఎందుకంటే సంజయ్ గాంధీ ఉన్నప్పుడు కొత్తగూడెంలో బ్లాక్ లెవెల్ కాంగ్రెస్ పెట్టాను. అప్పటి నుంచి నాకు అక్కడ ఇంట్రెస్ట్. తర్వాత వేరియస్ రీజన్లో రంగయ్య నాయుడు పోయిండు, ఆయన పోయిండు, నేనే కదా రంగయ్య నాయుడుకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిన. అదేవిధంగా మా నాదెల్ల భాస్కర్రావు పోయిండు, అవుట్ సైడర్సే పోతున్నారు. కనుక నాకు కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు పోయినా. ఎన్టీ రామారావు వద్ద చీఫ్ మినిస్టర్, వెంగళరావు వద్ద పీసీసీ ట్రైబల్ ఏరియాలో తిరిగిన, ఫ్లడ్ ఎఫెక్టెడ్. కనుక అక్కడ ప్రజలు అందరూ కోరుతున్నారు ఈసారి రమ్మన్నారు. అప్పటి నుంచి ఆడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టింది నేనే. ఇదే మల్లికార్జున్ ఖర్గే తోటి ఇనాగ్రేషన్ చేయించిన. అప్పటి నుంచి అదే కాకుండా లాస్ట్ 10 years నుంచి ఐ మేకప్ మై మైండ్. అందుకుంటే నేను అసెంబ్లీ టికెట్ వద్దన్నా, ఏది లక్ష్మణ్ యాదవ్కి ఇవ్వన్నా. సరే వేరియస్ రీజన్లో రాలేదు, అది అనుకో. పాయింట్ ఏంటంటే అందరు కూడా తప్పనిసరిగా వస్తుందని అనుకున్నాడు. 2000 నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టిన. అప్లికేషన్ అవునా రేణుకా చౌదరి గారు పెట్టలేదంటారు, అది నిజమేంతో నాకు తెలియదు. కానీ ఆమెకి ఇచ్చింది, ఓడిపోయింది.
కనుక నేనేమనుకుంటా, ఆమె కూడా ఏమన్నది, ఆమె తప్పు మాట్లాడు, హనుమంతరావు ఇస్తే నాకు అభ్యంతరం లేదన్నది ఆమె. కనుక వస్తుందని అనుకున్నా. ఇక నేను ఆ డీటెయిల్లో పోలేదు, ఏమైంది ఏం కథ నేను చెప్ప, ఎందుకంటే పార్టీకి నష్టమవుతుంది, అంటే నా పర్సనాలిటీ కూడా దెబ్బతింటుంది కదా వేరియస్ రీజన్లో. సరే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇస్తే వెళ్ళండి, లేదంటే సోనియా గాంధీ లేవటది అనుకో, గల్లీ గల్లీ తిరుగుతా, ఇంటింటికి తిరుగుతా. అది నా, ఎందుకంటే మా అమ్మ అన్నం పెట్టిన తల్లి వస్తుందంటే ఎవడని వద్దంటాడా ఆయన. మరి మన రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి అడుగుతారో, ఎక్కడికి వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ సీటుగా ఆమె నిలవలేకపోతే నేను అడుగుతా అంతే. అయితే మీరు చాలాసార్లు అడిగి మిస్ అయినది సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాదు ఎంపీ స్థానం కావాలని కూడా ముందు నుంచి అడుగుతున్నారు, శివశంకర్ టైం నుంచి. మిస్ అయింది, మీకు మోసం జరిగింది. హైదరాబాద్లో పోటీ చేసిరు, ఓడిపోయారు. అంటే సికింద్రాబాద్ను ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారు? చూడండి, సికింద్రాబాద్ ఆరోపణలు ఉండు, ఇప్పుడు ఏందో పరిస్థితి. లాస్ట్ టైం కూడా నేను నిజామాబాద్ అడిగిన, నాకు ఇయ్యలే. మళ్ళీ నేను ఇప్పుడు చేంజ్ చేస్తానుకో, ఏదో ఒక దాని మీద ఉండాలండి. ఇక్కడికి వెళ్ళి ఆడ కాలు పెట్టా, అక్కడ నా అభిమానులు ఉన్నారు, మీకు మా బీసీలు ఎక్కువ ఉన్నారు, మా కమ్యూనిటీ వాళ్ళు 1,80,000 ఓట్లు ఉన్నారు, వాళ్ళందరూ రమ్మంటున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి వినిస్తాం పలికేటోడు, ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళే. ఈవెన్ కమ్మాస్ కూడా హనుమంతరావు మంచోడా, ఈవెన్ రెడ్డిస్ అంటున్నారు. నేనేమో ఏమన్నా ముక్కుసూటిగా మాట్లాడతారు, కానీ మనసులో ఏది పెట్టుకోడు, మనం ఏది పోతే సాయం చేస్తాడు అనే కల్చర్ నాది. కాబట్టి అక్కడ రైతులకు సంఖ్యలు ఇచ్చినా కానీ, అక్కడ ఏదో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చంపినప్పుడు కూడా పోయినా ఇంటికి పోయి ఇచ్చి వచ్చిన. ఏదో ఒకటి ఏంటంటే పేపర్ చదువుతుండే ఏదో అన్యాయం జరిగిందనే కదా ఇమీడియట్గా పోతా. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్, బిఫోర్ గవర్నమెంట్ పోకముందు పోతా. పోతే ఏంది, ఒక అభిమానం పెరుగుతుంది, ధైర్యం. అరే ఓ పెద్ద అయినా అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రా అని వాళ్ళకు ఒక మనోభావం. అరే ఎవడు రాకపోతే ఎవడు అడుగుతలేడా అంటారా లేదా. కనుక ఆ నేచర్ నాకు ఉన్నదనేదే నా ఉద్దేశం. ఈ ఎన్నికల్లో అంటే మొన్నటి 23 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఒక 6 నెలల్లో ప్రభుత్వాన్ని కూలుస్తాం అని డైరెక్ట్ బీఆర్ఎస్ ప్రకటిస్తోంది. అంటే హరీష్ రావు చేస్తున్న విమర్శల్ని కానీ, కేటీఆర్ చేస్తున్న విమర్శల్ని కానీ మీరు ఎట్లా చూస్తారు? ఇక దీనికి జవాబు ఒక్కడే చెప్తా. ఒక లేమన్ చదువుకున్నాడు, చదువుకున్న లేకున్నా బర్రెలు కాసేటోడు కూడా ఈ మాట మాట్లాడాడు. బర్రెలు కాస్తాడు కదా, ప్రభుత్వం ఎట్లా కుదురుతుందని చెప్తాడు. అరే మొన్ననే వచ్చింది, ఎవడన్నా అడిగిండు అనుకో, ఏమరా ఎట్లా వస్తుందా, మొన్ననే గెలిచిండు కదా, 6 నెలల్లో ఎట్లా ప్రభుత్వం పడిపోతుంది, 5 ఏళ్ళు ఉంటాడని వాడు అంటుంటే వీళ్ళేమో కూలిపోతుంది, ఇక తేలిపోతుంది అని. ఇది డెస్పరేట్, దెబ్బతిన్నోడు వానికి ఏం అర్థం కదా, ఎవడన్నా దన్ను అని కొట్టిండు అనుకో తిరుగుతుండే, అట్లున్నది అలా పని. కనుక ఏదన్నా మాట్లాడగలుగుతారు, కానీ ఇది కల్చర్ కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన డాటర్ను, తన సిస్టర్ను మీద ఎవడన్నా అనరాని మాటలంటే ఆయన ఖండించాలి, ఇట్లా అనొద్దని అనాలి. దిస్ ఇస్ ద మినిమం కల్చర్. షీ ఈజ్ ఆల్సో వర్క్డ్ ఫర్ హిమ్. ఆమె జైల్లో ఉన్నాడు, పోయింది కదా. ఒక ఆడపడుచు నీ చెల్లెల మీద కూడా గలత్ కామెంట్ చేస్తే నాకే బాధ అనిపించింది. ఎందుకంటే నాకు రైట్ ఉన్నది. రాజశేఖర్ని ప్రెసిడెంట్ చేసిన ఘనత నాది, ఎవరు చేయలే. అయిపోతు విజయభాస్కర్ అందరు చేయలేటేసిర్రు. 30 మంది సంతకాలు పెట్టినాక ఇస్తుందా ఇందిరా? కానీ నేను చెప్పిన, ఆయన నన్ను ఉండమన్నాడు. లేదు సార్, నేను ఎప్పుడన్నా ఉంటా, ఈయన చేయండి, టుడే వీ వాంట్ టు ఫైట్ అంటే అప్పుడు ఇచ్చిండు. అరే నేమో ఇంత కదా, అరే సొంత చెల్లెల మీద రాజకీయం ఇంత మక్కువనా? అరే చెల్లెళ్ళు అంటే కూడా కామెంట్ చేయరా? మా తెలంగాణలో కల్చర్, అన్నదమ్ములో కొట్లాడతాం, అక్క చెల్లెళ్ళలో కొట్లాడతారు. అక్కకి ఏమైనా చెల్లె పోతుంది, చెల్లెకు అయినా అక్క పోతుందా లేదా? మా కల్చరే లేదు. అరే నోటుకొచ్చినట్టు తింటుంటే భాష ఏమిటి? ఓడిగా వేరేది అనొద్దు, ఆడు అన్నది నాకంటే బాగా అనిపిస్తలేదు, అసలు వాళ్ళ ఫ్యామిలీ కాదని అంటారేంది షర్మిల? దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఇటువంటి భాష బిలో స్టాండర్డ్ అయింది రాజకీయాలు. ఇంతకుముందు ఎట్లుంటుండే, ఎవడన్నా క్రిటిసైజ్ చేసినా ఉందాతనంగా మాట అదే, కానీ భాషలో మార్పు రాలేదు.
ఈ భాష వల్లనే ఇవాళ సీఎంని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఏందిరా బాబు ఇది? పాయింట్ ఏంది? ఎవరికి వాడు స్కోర్ చేయాలి, ఇక వచ్చేస్తుంది. ఆయన కూడా పాపం ఆయన సీనియర్ నాయకుడు, ఎక్స్ఎంపీ, ఆయన కూడా మంత్రి గుండి మాట్లాడతాడు, ఇక పోతుంది ప్రభుత్వం. ఎన్ని నాకు అర్థం కాదు. హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. హైప్ అందరు తెలిసిపోయింది. ఇంతకుముందు అంటే టీవీ లేదు, వీడియో లేదు, పేపర్ ఏదో ఊరూరులో పేపర్ కూడా పోకపోదు. ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. రాజీవ్ గాంధీ దేవుల సెల్లనే చూస్తుండే ఎవడేమన్నదో. అదేవిధంగా పేపర్లలో టీవీలు చూస్తుండే సాయంత్రం కాగానే. ఇలాంటి ఏది ఇంటర్నెట్ ఇంత వచ్చినాక కూడా నాయకులలో ఇంటర్నెట్ రాలేదనేది నాకు ఉద్దేశం. ఎందుకంటే ఆలోచనలో మార్పు. పాత రోజులలో నువ్వు ఏదన్నా నమ్మినరా బాబు, రేపే పడిపోతుంది, ఎల్లుండే పడిపోతుంది, ఇక అడ్రస్ ఉండదు, ఇక పోవడం జైలుకు పంపి. ఏంది గురి ఇది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది మంచిది కాదు. ఈ పద్ధతి వచ్చే తరం వారు కూడా ఆలోచన చేయాలి. నేను మన పి నరసారెడ్డి గారు ఆయన సంతాపం ఎటువంటి వ్యక్తి అండి? రెవెన్యూ మినిస్టర్, కేంద్రంలో ఎంపీ చేసిండు, రెవెన్యూ మినిస్టర్ చేసిండు. తన సొంత భూమి కూడా 51 ఎకరాలు 51 ఎకరం ఉంటే పేదలకు వచ్చిండు. ఆ కల్చర్ ఇప్పుడు ఏమైంది? పాలిటిక్స్ బికేమ్ ఏ బిజినెస్. పెట్టుబడి, సారా దుకాణాలు వాడినట్టు, బట్టల దుకాణాలు, ఫ్యాక్టరీ పెట్టినట్టు అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వీ కేమ్ టు ది హెల్ప్ ఫర్ ది పీపుల్. సాయం చేయమను. దేవుడు ఏడున్నాడు, ఆడనే ఉన్నాడు. ఎవరికి సాయం చేస్తాడు? మాధవ సేవే మాధవ సేవ అన్నారా లేదా? అది మర్చిపోతున్నారు. ఆ కల్చర్ రావాలనేది ఫ్యూచర్లో నా కోరిక. అంతే. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే కృష్ణా రివర్ బోర్డుకు సాగర్ను, శ్రీశైలాన్ని అప్పచెప్తున్నారు. మీరు నల్గొండ నుంచి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఉద్యమం స్టార్ట్ చేస్తానని కేసీఆర్ వాళ్ళ మీటింగ్లో చెప్పుకున్నాడు. చూడండి, అది ఎంతవరకు అప్పచెప్పిండా లేదా అనేది వాళ్ళు చేస్తారు. అసలు కేసీఆర్కి ఇవి కృష్ణా ప్రాజెక్టుకి అప్పచెప్తే అది అన్యాయం. మనం ఫైట్ చేయాలి. మన హక్కుల గురించి కొట్లాడినాం. మనం ఇవాళ వేరిపోయినా ఏమన్నాం? ఇవాళ కూడా మనకు ఏమడుగుతాం? మాకు న్యాయమైంది ఇవ్వమంటున్నాం. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఏది స్పెషల్ స్టేటస్ వాళ్ళు కూడా అన్యాయం జరిగింది కనుక. కానీ మన వాటాను తగ్గించుకొని వాళ్ళకు ఆంధ్రకు అప్పచెప్పిందంటే అది నేరమే. అది నిజమా కాదనేది తెలుస్తుంది. మేము చేయలేదని వాళ్ళు అంటున్నారు. మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కానీ, రేవంత్ రెడ్డి దగ్గర కానీ, బట్టి దగ్గర వాళ్ళ లెక్కలు ఉన్నాయి. అది చేస్తే ఇంతకంటే అన్యాయం ఏమిటండి? మన ప్రజలు మనకు రావాల్సిన వాటా తీసుకొని వాళ్ళకి ఇచ్చింది ఇవ్వాలి. అంతేగాని మనం వాళ్ళకే కేంద్రానికి అప్పచెప్తే కేంద్రం ఏదన్నా రేపు ఎలక్షన్ గురించి సాయం చేస్తుంది కదా. చేస్తే వాళ్ళు బాగుపడితే మేమేం కావాలి అనేది మా ఆలోచన. అది నా ఉద్దేశం. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు పాదయాత్ర కూడా చేశారు గతంలో. ఎస్ఎల్బీసీ అంటే తిరిగిరు, ప్లస్ రెండో వరద కాలువ గురించి కరీంనగర్ నుంచి కూడా తిరిగిరు. కాబట్టి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులలో రాష్ట్రంలో 10 ఏళ్లలో విపరీతమైన అవినీతి జరిగింది. ఆ అవినీతి వల్లనే కాళేశ్వరం దెబ్బతిన్నది అన్న విమర్శ. ఇంతకంటే నాగార్జున గారు ఎప్పుడు కట్టించారు? మేము కాలేజీలో చదివేటప్పుడు కట్టి సంజీవ్ రెడ్డి వచ్చింది తెలుసు మాకు. కాలేజ్ చదువుతా ఏది హై స్కూల్ ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టించిండు. ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా. అరే అలాంటి ప్రాజెక్టులు ఇప్పటిదానిక లీకేజ్ లేదు, వాటర్ ఏడ ఇది కదలిక లేదు. అరే నువ్వు 3 ఏళ్ల లోపల కట్టించిందే అది లీకేజ్ అంటే ఒప్పుకుంటా. కుంగిపోవడం ఏందిరా బాబు? నేనైతే తినలే. ఎవడన్నా సామాన్యుడు పేద రైతు ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక ఎస్సీ కానీ, ఒక బీసీ కానీ, ఒక మైనార్టీ కట్టుకుంటే జమీన్ మే క్యా హై? ఉదయం సర్వే అవుతుందా? రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా? వీడు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే లోపం ఏడ కనిపించిందంటే ఏ ప్రాజెక్టు కూడా లీకేజ్ తోటి అవుతుంది. ఫ్లడ్ ఫోర్స్ ఇది లీకేజ్ కాదు, కిందికి పోయిందా? ఇది ఎక్కడ పనిచేయాలి? ఇల్లు అది కూల్ కాదు. కింద మట్టి చూడలే, నీళ్లు చూడలే, రాయి చూడలే. కుంగిపోయిందంటే ఎవడేగానే ఇల్లు కట్టుకునేటోడు మొదలు భూమిని చూస్తాడు రా బాబు. ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే అసలు కిందనే చూడలే. మీరు దెబ్బ కట్టాలి కదా. అట్లా సిమెంట్ వేసిర్రా, ఉసుక వేసిర్రా, మట్టి వేసిర్రా తెలియదు కదా. అందుకుంటే ఇంత పెద్ద నేరం ఎక్కడ జరగలేదు. ఇవాళ డాక్టర్ అనంగల్ మ్యాచ్ ఎప్పుడు కట్టింది కదా, కూలిపోయిందా ఎప్పుడన్నా? రేపు కుంగిపోయిందా? లీకేజ్ అయిందా? నాగార్జున లీకేజ్ అయిందా? ఎస్ఆర్ఎం శ్రీరామ్ సాగర్ అయిందా? మా నర్సారెడ్డి గారిని చూసినా నేను. జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు నర్సారెడ్డి గారు వాజ్ దేర్. కనుక నేను అనేది ఏంటంటే ఇది తప్పనిసరిగా
అన్యాయం చేసిర్రు, ప్రజల డబ్బు వేరు చేసిర్రు, తొందరగా పేరు తెచ్చుకోవాలి కదా. కాళేశ్వరం అంబేద్కర్ పేరు తీసివేసిన కాళేశ్వరం పెడితే నువ్వు కాళేశ్వరం దేవుని పేరు పెట్టినా కుంగిపోతాడు. దేవుడు కూడా ఏమరా నా పేరు బద్నాం చేస్తున్నారా, తిన్నది మీరు కాళేశ్వరం, నాకు చెడ్డ పేరు మీదికెళ్ళి అనుకుంటుండొచ్చు. అరే దే ఆర్ యూజింగ్ మై నేమ్ అండ్ దే ఆర్ స్పాయిలింగ్ మై నేమ్ అనుకుంటారు లేదా. అలాంటి పరిస్థితి ఉన్నది అనేది నా ఉద్దేశం. సో ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని లేదంటే గెలుస్తామన్న ఆశాభావం మీకుందా? అండ్ ఎందుకంటే మీరు డబ్బులు లేవు నా దగ్గర, నేను డబ్బులు సంపాదించుకోలేదన్నారు. ఇవాళ ఎన్నికలు గెలవాలంటే డబ్బులు అవసరమైన పరిస్థితి కదా. వాళ్ళకు అన్ని ఇప్పుడు మైనస్ ఉన్నాయండి. దళిత బంధులో మైనస్ అయింది, అదేవిధంగా ఇంటి పేదోడు కూడా ఏమైంది. నువ్వు చూడు, ఇందిరాగాంధీ అప్పుడు 1000 చీరలు పంచుతావు, చీర దొరికినామో ఇట్లా పోయి వండుకుంటుంది. చీర దొరకని ఎవడిచ్చిండ్రానిక బూతులేదు ఇస్తుందా లేదా? ఈడ అదే అవుతుంది. ఎవరికి దొరికిన ఇంటి పక్క వాళ్ళకి దొరికే ఈమె దొరకకపోయారు ఊక్కుంటుందా? అందులోనే ఆయన ఫెయిలియర్. ఇంకోటి నా ఉద్దేశంలో ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. ఈ దళిత రైతు బంధు అనేది కొంతమందికే రావాలండి, నిరుపేదలకు. 5 ఎకరాలు అరే 50 ఎకరాలు వాడు తీసుకుంటాక ఇదేం రైతు బందే? అదే వాడు వ్యవసాయమే చేస్తాడు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగిన వానికి 20 ఎకరాలు ఉండే. నేను ఎందుకు ఏమన్నా నీ భూమి ఏం అన్ని చెట్లు ఉన్నాయి, ఏం లేదు వ్యవసాయం. ఏమిరా అంటే వ్యవసాయం ఏం మాట్లాడితేవే, వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది? 20 ఎకరాలు ఎంతో నెలకు 2 పంటలకు వస్తుంది, చాలేదు నాకు అంటున్నాడు. అంటే పెద్ద భూస్వాములు 50 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం అండి? రేవంత్ రెడ్డి గారు ఇందులో కూడా మార్పు చేయాలి. ఎందుకంటే మనది సామాజిక న్యాయం. పేదవారి గురించి ఇందిరాగాంధీ, పేదవారి గురించి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అలా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? ఎలక్షన్ అప్పుడు తిరగవచ్చు కదా. కానీ వీ వాంట్ టు టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఫాల్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ డన్? పేదోళ్ళకి అందిందా? అవన్నీ అడిగేద్దని తెలుసు, అన్ని విషయాలు తెలుస్తున్నావు. యూ ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్, డెఫినెట్గా చెప్తున్నా. ఎప్పుడే కానీ తజుర్బా, ఉర్దూలో తజుర్బా జో రాతా ఆగే పడతా అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకు. అంటారు అప్పుడే ఆయన కావాలంటే ప్రధానమంత్రి అవుతుండే, మంత్రి అవుతుండే. సోనియా గాంధీ చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు మై లీడర్. ఎందుకంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చిన నో ఐ వాంట్ టు మేక్ ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ చేసిందా మన్మోహన్ సింగ్ను. అది సాక్రిఫైస్ అండి. ఇప్పుడు ఈడను ఎవరిగా కుర్చీ ఇడుస్తాడా ఎవడన్నా? అదే కాకుండా భర్త చనిపోయినా, అత్త చనిపోయినా ప్రజల గురించి వచ్చింది. ఆమె కావాలంటే కాదుండే, కొడుకు అవుతుండే కదా. ఎవడు మాట్లాడు ఎంతసేపటికి ఒకటే కుటుంబం. అరే సాక్రిఫైస్ కుటుంబం రా బాబు, మీరు ఏ కష్టం చేసిందని వచ్చి చెప్పు. నేను అనేది ది సిరీస్ బాగలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని డోంట్ కంపేర్ టు అదర్స్. దట్ ఈస్ మై పాయింట్. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాట్ యు ఆర్ సాక్రిఫైస్? ఇందిరమ్మ కుటుంబం. అరే నీదేం కుటుంబం రా? ఏడొచ్చినావు? ఇందిరమ్మ కోడలు ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మీ ఫ్యామిలీ అయింది. లేకపోతే ఏడైదు? అదే సోనియా గాంధీకి నీయకపోతే నీ పరిస్థితి ఏముంటుండే చెప్పు. నువ్వే అన్నావా? కనుక ఇవన్నీ నేనే తెచ్చినా అనడం పొరపాటు. పార్లమెంట్లో ఒక్కటి దిగలుగుతాడా? ఈ సోనియా గాంధీ టేకెన్ ఇనిషియేటివ్, ఇట్ బిల్ షుడ్ పాస్. రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చేసినా లేదా? అందరికీ తెలుసు. కానీ నేనే తెచ్చినా, నేను ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నా. అరే హంగర్ స్ట్రైక్ చాలా మంది చేసిండ్రా బాబు, చేసిండ్రా లేదా? అంతేవిధంగా పాదయాత్ర కూడా చేసిండా లేదా? ఎవరు? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎవరు? చంద్రశేఖర్ అయినా నేను అనేది ఏంటంటే ప్రజలలో ఉండాలనేది మా ఉద్దేశం. పేదలకు న్యాయం చేయలేదు. ఇవాళ డెవలప్మెంట్ లేదు. హిందూ 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 రామ్ రామ్ जाकर शंकर भगवान राम गंगा शंकर गंगा किशन भैया. अरे भैया भगवान को कब तक रहे? मेरा नाम ही हनुमान है, मेरे से ज्यादा राम भक्त कौन हो सकता? వాళ్ళు డెవలప్మెంట్ మీద ఓట్లేసి మన అడుగుతలేరు. చేసింది ఏదో చెప్పమని చెప్తారు. ఎంతసేపు ఇప్పుడు నేను నిన్న టీవీలో చూసి, నిన్న ఆయన
పార్లమెంట్లో మాట్లాడింది చూసిన. ఇక మూడోసారి నా నిర్ణయం అంటే ఇక ఏం నిర్ణయం రాబోయి తుర్కోలో నిలగొడతావు దేశంలోకి వెళ్ళి అదనే చెప్పు. 370 అన్నావు, 3 తలాక్ అన్నావు. ఇక మిగిలింది ఏది ఒకటే, ముసల్మాన్ కు హటావ్ హిందూ దేశ్ బనావ్ అనే దాని మీద చెప్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మూడోసారి ఏం నిర్ణయం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే 400 సీట్లు వస్తాయని అప్పుడే డిక్లేర్ చేస్తుడు. 370 మేమే అప్కి బార్ नरेंद्र मोदी की सरकार कितने बढ़ता देते रे भाई, कितने लोगों का फायदा करा. आज गरीब भीख मांग रहे 25 కోట్ల మందికి ఏది గ్రాఫ్ కిందికెళ్ళి మీద ఏడాది వచ్చిన సూచించి ఒకటి అంటే 25 కోట్ల మందిని నేను వాళ్ళ జీవితాలు ఏడ బాగు చేసిండ్రా. నాకైతే 15 లక్షలు ఇస్తాను ఇచ్చిన బ్లాక్ మనీ, పోనీ ఇంటికో ఉద్యోగం ఇచ్చినా లేదు. ఆఖరి పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ పరం చేసిన అదానికి ఇస్తే అన్న మా రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు. ఉన్న ఉద్యోగాలే పోడగొడుతున్నాయి. ऊपर लाए అంటే तेरे हाथ में टीवी है, मीडिया है, बोलते जा, मगर नीचे सबको मालूम हो गया ये देश को हिंदू देश बनाने के सिवा इनका कोई काम नहीं है. आज आरएसएस बीजेपी का काम एक ही है, नो डेवलपमेंट, हिंदुइज्म. సో అంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, బీజేపీని ఓడగొడుతుందన్న విశ్వాసంతో ఉందా మీరు? 100కి 100 రూపాయలు అండి ఆయన తిరిగే తీరు. ప్రజలలో ఎవరైనా అనుకున్నారా ఇక్కడ ప్రభుత్వం కేసీఆర్ ఉంటాడని అనుకున్నారా లేదా? అగో ఆ దిమ్మ తిరిగిపోయి దెబ్బవడంగా అందరు పరిశ్రమ ఈయనది కూడా అట్లనే అవుతుందో అంటున్నా. ఎన్ని చెప్పు, ఈ హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. మణిపూర్లో ఏమవుతుంది? ఒక్కరోజైనా పోయినా ప్రధానమంత్రి ఆడవాళ్ళను నేకడు నడిపిస్తే అడిగేటోడు లేడు. అది కూడా 10 రోజుల తర్వాత తెలిసింది. అంత సీక్రెట్ పెట్టినావు. ఇవాళ కూడా మర్డర్ జరుగుతున్నాయి. నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవు. ఒకసారి పోవు. ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. నువ్వు ఎట్లేస్తారే ఓటు గుద్దుకుంటావా? ఏదైనా ఆయన వన్ సైడు, ఆయన చేతిలో ఏం లేదు. నాగ్పూర్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ వస్తేనే పనిచేస్తాడు అన్నాడు కదా. సోనియా గాంధీ రిమోట్ నీదే రిమోట్ రా బాబు, నీది కూడా నాగ్పూరే కదా. చెప్పు, వేరికే మాట్లాడతారు వీళ్ళు, వీళ్ళేం చేయరు. రాసి పెట్టుకో. పాపం మొన్నటిదానికి ఆయన ఉండే ఎవరు బండి సంజయ్ ఎందుకు తీసిండ్రా పోయి చెప్పు, నాకు అర్థం కాదు. అంటే ఒక బీసీ ఉండొద్దా? పెరిగిండు. వచ్చినాక ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కూడా బాగా తిరిగిండు. సడన్గా కొట్టేసిండ్రు. అంటే ఎవడు పెరుగు వాళ్ళ పార్టీ అగ్రకులాల పార్టీ. మా చూడు అగ్రకులాలలో సోనియా గాంధీ ఉన్నా పేదవాని గురించి ఆలోచన చేస్తుంది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ చూడు ఏది కర్ణాటకలో సిద్ధరామయ్య చేయలే. పాయింట్ ఏంటంటే మాది ఒక కల్చరే. బేసికల్ ఐడియాలజీ సెక్యులర్, సెకండ్ ఐడియాలజీ సోషల్. ఇవి రెండే మాది ఆధారం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా అన్న, మీరు ఒక సీనియర్ లీడర్, దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి పైబడి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మీ కొత్త ప్రభుత్వానికి మీరు చేసే సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? నేను ఎక్కడ కూడా ఒక మాట చెప్పంగానే చేసిండా లేదా? ప్రజాభవన్ను ఆయన పేరు ఏది? ప్రగతి భవన్, ప్రజాభవన్, అంబేద్కర్ పేరు అన్నాడు. నేను ఆల్రెడీ ఉన్నది కదా లేలే. ప్రజాభవన్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. ప్రజాభవన్ పెట్టిండా లేదా? నిన్న కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్ ఏది పద్మవిభూషణ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరైతే పెద్దలు, ఎవరు వైస్ ప్రెసిడెంట్ కానీ చిరంజీవి కానీ పార్టీ పెట్టి పెద్ద యాక్టర్. కానీ కింది కళాకారులు కూడా ఇచ్చారు కదా. చిన్న చిన్న కళాకారులు గీన చేసేటోళ్ళు, ఊళ్ళల్లో పాటలు పట్టేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళకి ఇచ్చారు కదా. దాని మీద ఏమన్నాడు? 25 లక్షలే కాకుండా 25,000 ప్రతి నెల పెన్షన్ అంటే కింది వానికి సాయం చేసినట్టే కదా. ఆ కల్చర్ రావాలంటున్నా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డూ. ఎందుకంటే ఆయన ఆలోచన రావడం నేను అప్రిషియేట్ చేస్తున్నా. 25 లక్షలకి ఏం సర్వీస్ వాళ్ళకి ఏది వెంకయ్య నాయుడు కానీ చిరంజీవికి అవసరం లేదు. కానీ కింది వాళ్ళ ప్రతి నెల ఇవ్వడం అనేది హిస్టారికల్. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్. అలాంటి ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనలో కూడా
తప్పనిసరిగా స్వీకరిస్తే, అదేవిధంగా రేపు బడ్జెట్లో పెడుతున్నాడు కదా, రేపు అసెంబ్లీలో ఏది క్యాష్ వైజ్ సెన్సస్ మొదలు పెడతా అన్నాడు. తప్పనిసరిగా దానివల్ల లాభం అవుతుంది, దానివల్ల మా బడ్జెట్ పెరుగుతుంది, మా ప్రమోషన్స్ పెరుగుతుంది, మా జీవితాలు బాగుంటాయి. దానివల్ల కాంగ్రెస్కు, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే అన్న, ధన్యవాదాలన్న. మిత్రులారా, అది రాజకీయ కురువృద్ధుడు వి హనుమంతరావు ఎలియాస్ విహెచ్ చెప్తున్నటువంటి అభిప్రాయాలు. కేంద్రంలో ఈసారి ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికే జోడో యాత్ర తర్వాత ఇప్పుడు న్యాయ యాత్ర కూడా జరుగుతుంది. సో పదవులపై ఆశ లేకుండా ప్రజల కోసం ఆలోచిస్తూ తిరుగుతున్న రాహుల్ గాంధీకి ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారన్నటువంటి ఆశాభావాన్ని విహెచ్ గారు వ్యక్తం చేస్తున్నారు.